దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను మీ శ్రావ్య. ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అవ్వడానికి చాలా మంది యూత్ పిచ్చిపోవడాలు పోతున్నారు. అలాంటి వారిలో నేను ఇప్పుడు చెప్పబోయే మోడల్ ముందు వరుసలో ఉంటుంది. పేరు బోనీ బ్లూ. అసలు పేరు టిఐఎంఓ బిలింజర్. 1999 మే 14 ఇంగ్లాండ్లోని స్టేపుల్ ఫోర్డ్లో జన్మించింది. ఈమె బ్రిటిష్ పోర్నోగ్రఫీ యాక్ట్రెస్. పోర్నోగ్రఫీ చేస్తుండగానే ఓన్లీ ఫ్యాన్స్ మోడల్గా ఫేమస్ అయింది. బోనీ బ్లూ స్టేపుల్ ఫోర్డ్లో ఆమె తల్లి, స్టెప్ ఫాదర్, ఇద్దరు హాఫ్ సిస్టర్లతో కలిసి పెరిగింది. 15 ఏళ్ల వయసులో తన క్లాస్మేట్స్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి 2022 ఫిబ్రవరిలో వెస్ట్ మినిస్టర్ లో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత వారు ఆస్ట్రేలియాకి షిఫ్ట్ అయ్యారు. 2021లో ఆమె తన ఉద్యోగానికి రిజైన్ చేసి టిక్ టాక్ లో వీడియోస్ చేయడం ప్రారంభించింది. ఇతర విజయాలను చూసి ప్రేరణ పొందుతూ కేమ్ గర్ల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. టిక్ టాక్ ద్వారా ఫేమస్ అవ్వడమే కాకుండా అధిక మొత్తంలో ఆదాయం రావడంతో ఓన్లీ ఫ్యాన్స్ పేజీని ప్రారంభించింది. ఇక అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న వయసులోనే డబ్బు, పేరు రావడంతో ఉబ్బితబ్బిపోయిన కొన్ని తప్పుడడుగులు వేసింది. 2025 జనవరిలో బోనీ బ్లూ ఒక బాంబ్ పేల్చింది. కేవలం 12 గంటల్లోనే 1057 మంది పురుషులతో శృంగారం సంబంధం పెట్టుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన తర్వాత ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా తనేమి వెనక్కి తగ్గలేదు. తన రికార్డ్ని తనే బ్రేక్ చేయాలని ఇంకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏకంగా 2000 మంది పురుషులతో శృంగారం చేయాలని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తుంది. 2025 జూన్ 15 లండన్లో ఒక గ్లాస్ బాక్స్ లో బంధించి ప్రజలకు తనను స్పర్శించేందుకు అనుమతించే పెట్టింగ్ జూ అనే ఈవెంట్ ను చేయబోతోంది. ఈ ప్రకటనతో మళ్ళీ తన పేరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ప్రకటన తర్వాత ఆమె పర్సనల్ టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ డిలీట్ చేసేశారు. 2025 మేలో బోనీ బ్లూ అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ అరెస్ట్ నిజంగా జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కొంతమంది ఈ అరెస్ట్ ను పబ్లిసిటీ స్టంట్ గా భావించారు. బోనీ బ్లూ ఓన్లీ ఫ్యాన్స్ పేజీ ద్వారా నెలకు సుమారు 6 కోట్ల ఆదాయం సంపాదిస్తోంది. బోనీ బ్లూ తన కెరియర్ లో తన టాలెంట్ తో కాకుండా వివిధ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఎక్కువగా ఫేమస్ అయిందనే చెప్పాలి. ఆమె ఒక ఇంటర్వ్యూలో తన స్టెప్ ఫాదర్ కుమారుడితో ఒకే రోజు శృంగారం చేసినట్టు చెప్పింది. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బోనీ బ్లూ తన వివాదాస్పద ప్రవర్తనలతో మరియు ఓన్లీ ఫ్యాన్స్ లో తన కార్యకలాపాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందారు. ఆమెపై వచ్చిన విమర్శలు, వివాదాలు ఆమె ప్రఖ్యాతిని మరింత పెంచాయే గానీ తగ్గించలేదు. మరి జూన్ 15న లండన్ లో ఏం జరగబోతుందో చూడాలి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.